ప్రస్తుతం నేను అశోక్ సార్ ఇంటి దగ్గర ఉన్నాను. అశోక్ సార్ దీక్ష నేటికి 9వ రోజు చేరుకుంది. పోలీస్ బందోబస్తు అయితే అలాగే ఉంది. కొద్దిమంది పోలీసులు మాత్రం ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ ఉన్నంత ఫోర్స్ లేదు కానీ కొంత ఫోర్స్ అయితే ఉంది. అక్కడ అశోక్ సార్ వైఫ్ కనబడుతున్నారు. కనీసం కుటుంబ సభ్యులను కూడా బయటికి రానిచ్చలేని పరిస్థితి. మనం మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అశోక్ సార్ వాళ్ళ మిస్సెస్ ఉన్నారు మనతో పాటు. మేడం ఒక్క నిమిషం. మేడం సార్కి ఎలా ఉంది, ఎట్లా ఉంది ఈ రోజు? ఎన్నో రోజు దీక్ష? ఈరోజు 9వ రోజు అండి. డాక్టర్లు 3 రోజుల నుంచి కూడా అది అబ్జర్వేషన్లో ఉంచాలి, హాస్పిటల్లో జాయిన్ చేయాలన్నమాట. ఇప్పటిదాకా కూడా తీసుకెళ్ళలేదు. మార్నింగ్ కూడా సీనియర్ డాక్టర్ వచ్చి ఈరోజు వచ్చిండు. నిన్న మొన్న మామూలుగా లోపల ఉండే బాయ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి చూసిపోయారు. ఈరోజు సీనియర్ డాక్టర్ వచ్చి క్లియర్గా ప్రిస్క్రిప్షన్లో హాస్పిటల్లో జాయిన్ చేయాలని నీటు హాస్పిటల్ అని క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి రాశారండి. మళ్ళీ గ్లూకోజ్ తెచ్చి పెట్టారు. మరి ఏమనుకుంటారో నాకైతే డాక్టర్స్ ఎవరు మీరు సంప్రదించారా లేకపోతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందా? వాళ్ళే తీసుకొస్తున్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళే తీసుకొస్తున్నారు. కానీ ఇప్పటిదాకైతే బ్లడ్ టెస్ట్ చేయలేదు. మేము మార్నింగ్ మేము అది ప్రైవేట్గా విజయ డయాగ్నోస్టిక్స్లో వాళ్ళని పిలిపించుకొని బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాము టెస్ట్ల కోసం. రోజు వచ్చేసి చేశారు. రోజు వచ్చేసి ఓన్లీ బ్లడ్ టెస్ట్, షుగరు, పల్స్, ఈ 3 మాత్రమే. ఈ రోజుకి 9వ రోజు. ఇప్పటిదాకా కూడా వాళ్ళైతే బెడ్ శాంపిల్స్ అయితే తీసుకోలేదు. లోపల కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉంది, లివర్ ఫంక్షనింగ్ ఉంది, ప్లాస్మా ఎట్లా ఉంది, ఇలాంటిది ఏదీ లేదు, ఏది చేయించలేదు. సార్ కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది. మొత్తం డిహైడ్రేట్ అయిందని 4 రోజుల నుంచి చెప్తున్నారు డాక్టర్ అయితే. చెప్పట్లేదా మీరు? మరి సార్ని దీక్ష విరమింపజేయలేదు. గవర్నమెంట్ ఎంత మొండిగా ఉందో సార్ కూడా అంతకన్నా ఎక్కువ మొండిగా ఉండు. చెప్తే వినట్లేదు. రోజు చెప్తానే ఉన్నాను నేను 4 డేస్ నుంచి. మొన్ననైతే మొత్తం బీపీ మొత్తం పడిపోయింది, షుగర్ పడిపోయింది. ఈరోజు కూడా అసలు ఒకసారి 150కి వెళ్ళిపోతుంది, ఒకసారి 90, 100కి వెళ్ళిపోతుంది. మొత్తం ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి. ఒకసారి డౌన్ అయితే మొత్తం డౌన్ అవచ్చమ్మా, హాస్పిటల్ అయితే జాయిన్ చేయాలని ఈరోజు అయితే క్లియర్గా చెప్పిపోయింది. ఎవరైనా రానిస్తారా సార్ని చూడడానికి? స్టూడెంట్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా రానిస్తారా? మిమ్మల్ని బయటికి పోనిస్తున్నారా? పోనీ నేను నిన్న ఒక్కరోజు నాకు వెజిటేబుల్స్ లేకుంటే బయటకు వెళ్ళాను. నన్ను చూసి రోజు ఉల్లే తెలియదు కానీ అయితే స్కూటీ మీద అయితే వెళ్ళాను బయటికి. బయట వాళ్ళని అయితే ఎవరు కూడా లోపలికి, కనీసం బుక్స్ వేసేది ఉంది. అబ్బాయిని కూడా మీరు చూసారు ఇక్కడ, అక్కడనే ఆపిరు కానీ లోపలికి అయితే రానియలేదు. అట్లుంది పరిస్థితి. మరి ఇంత ఘోరంగా ఎందుకు చేస్తారో అర్థం కాదు. చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు సార్ గురించి సంబంధించి? వాళ్ళకు కూడా బ్యాగులు చెక్ చేయడము, లోపలికి ఏ అపార్ట్మెంట్కి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళు వచ్చిన వాళ్ళలో అడగడము. వాళ్ళకు కూడా ఇబ్బందే కదా సార్. అపార్ట్మెంట్లో ఉంటే ఏంటంటే అపార్ట్మెంట్ వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు రాని. ఓన్ ఫ్లాట్ అయితే రెంటెడ్? ఓన్ ఫ్లాట్ కాబట్టి ఉంటారు. రెంటెడ్ అయితే ఇప్పటికి మిమ్మల్ని కాల్ చేసే పరిస్థితి. అవును, ఇది మాత్రం వాస్తవం. ఎవరైనా ఇలా కొట్లాడేటోళ్ళు రెంటల్లో ఉంటే మాత్రం ఇంత పకడ్బందీగా ఇట్లా సెక్యూరిటీ పెడితే మాత్రం ఎవ్వరూ ఉంచారు. ఖాళీ 100కి 100% అది ఫ్లాట్కి ఓనర్ ఎవరు ఉంటుంటారో వాళ్ళు కంప్లైంట్ చేసి 100కి 100% ఖాళీ చేయించేవాళ్ళు. ఓన్లీ కాబట్టి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఏం అనలేకపోతారు ఇంకా. కానీ సారీ పరిస్థితి అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉందండి. అసలు మాట్లాడడానికి కూడా ఓపిక లేదు అసలు. గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ లేకపోతే లోకల్ ఎమ్మెల్యేస్ కానీ ఎవరు రాలేదా సార్ని కలవడానికి? రానివ్వట్లేరు కూడా ఎవరు రాలేదు. చర్చలకు ఎవరైనా వచ్చారా సార్ దీక్ష విరమింపజేయడానికి? ఇంటెలిజెన్స్ వాళ్ళే మీ డిమాండ్స్ ఏందో చెప్పమని అడిగితే చెప్పిండు. బట్ రెస్పాన్స్ అయితే ఇంకా మాకైతే ఏం రాలేదు. ఇంకా సార్ చెప్పినా వినట్లేడు. 9వ రోజు మొత్తం బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది. బట్ వీళ్ళు 3 రోజులు సీఎం మాట్లాడుతూ కొందరు కావాలని ఇన్స్టిట్యూషన్ వాళ్ళు పిల్లల్ని రెచ్చగొడుతున్నారు, 100 కోట్లు సంపాదించుకోవడానికి ఇదంతా డ్రామా అని చెప్పేసి నేను సీఎం అంటున్నాడు. నిన్న మేము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కూడా చెప్పాను సార్, మేము ఎంత ఫీజులు అంటే చేసుకునేటోళ్ళు చేసుకుంటున్నారు, చెప్పలేం సార్. అది వాళ్ళు ఉన్నారు కొంతమంది చేస్తున్నారో చెప్పలేం. కానీ మాకైతే అలాంటి స్వార్థం అయితే లేదు సార్. ఒక్క రూపాయికి కోర్సు దగ్గర గ్రూప్ 2 ఓన్లీ తెలుగు మీడియం వాళ్ళు 50,000 మంది జాయిన్ అయ్యారు. ₹1 కోర్స్కి చూపిమన్నా చూపిస్తాను నేను. ₹1 తర్వాత 100 రూపీస్ పెట్టాము అంతే. మా దగ్గరనైతే అలాంటి వేలు వసూలు చేసేది అయితే లేదు సార్. సార్ మాత్రం పిల్లల కోసం నిస్వార్థంగా కొట్లాడుతారు. దీనికి టీఆర్ఎస్ కోవట్టండి, సార్ టీఆర్ఎస్ కోవట్టు అని, వీళ్ళేమో బీఆర్ఎస్ కోవట్టండి. సుధీర్ బాబుతో ఒక ఫోటో అప్పుడు గ్రూప్ 2 వాయిదా కోసము పిల్లల కోసము ఆయన అసెంబ్లీలో మాట్లాడిండని జస్ట్ కలవడానికి వెళ్ళాడండి. అది ఎవరో పిల్లలు ఫోటో కొట్టారు. ఆ ఫోటో పెట్టుకొని రియాజ్ సార్ చూడండి టీఆర్ఎస్ కోవట్ అని చూపించడం. గతంలో ఇదే మీ అశోక్ సార్ కాంగ్రెస్ వాళ్ళతో కలిసి పనిచేశాడు కదా, మరి అప్పుడు కాంగ్రెస్ కోవట ఇప్పుడు అట్లా అనుకోవాలి కదా సార్. వీళ్ళు కూడా అదే అంటారు కదా. అంటే న్యాయం ఎట్టుంటే అటు మాట్లాడితే ఇంకా అంతేనా, కోవట్ అనడమేనా? మీరు పూసుకోండి. వీళ్ళకి పూయడం ఏందో నాకు అర్థం కావట్లేదు అసలుకి. ఇంత ఘోరంగా ఉందంటే అన్యాయాన్ని ఎదిరించి అడిగితే ఈ విధంగా ఏదన్నా ఒక బురద చల్లే ప్రయత్నాలు అయితే జరుగుతుంది. సార్ పిల్లలు ఏమంటున్నారు ఫాదర్ని చూసి?
వద్దు సార్ వద్దు డాడీ అని చెప్పినా కానీ అసలు సార్ గురించి అందరికి పిల్లలకు కూడా తెలుసు ఎంత మొండిగా ఉంటాడో. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నా, నేను చెప్పేది నేను చెప్తున్నాను. బట్ సార్ అయితే వినట్లేదు. ఈరోజు 9వ రోజు ఎంత అసలుకి దగ్గర 8 కిలోల దాకా తగ్గిపోయింది. అసలుకి నడవడానికి కూడా ఓపిక లేదు. నేనే తీసుకెళ్తున్నా వాష్రూమ్కి. వద్దు అన్నా కానీ వినట్లేదు అసలు సార్కి. అది సార్. అంటే దీక్ష విరమించే ప్రసక్తే లేదంటున్నారా? మీతో ఏమంటున్నారు? అంటే గవర్నమెంట్ అయితే ఇంతవరకు స్పందిస్తలేదు. నేను దాదాపు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చేస్తా ఉంటా అని అంటున్నారు. అసలు నాకు కూడా ఏం అర్థం కావట్లేదు అసలుకి. చాలా వరకు పిల్లలు కూడా ఫోన్ చేసి వద్దు మనం బయట ఉండి కొట్లాడదాం సార్ విరమించండి కూడా చెప్తున్నారు. మాక్సిమం నేను కూడా ట్రై చేస్తాను సార్. ఈరోజు అశోక్ సార్ పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ సార్ని చూడడానికి ఎవరైనా వచ్చారా? ఇంటికి ఎవరైనా? పేరెంట్స్ ఇప్పుడు వస్తున్నారు సార్. మరి వాళ్ళని కూడా పంపిస్తారో నాకైతే అర్థం కావట్లేదు. మా సిస్టర్స్ మా మదర్ వస్తున్నారు. ఇంకొక 1 అవర్లో వస్తారు. మరి వాళ్ళని కూడా పంపిస్తారో నాకైతే అర్థం కావట్లేదు మరి ఇంకా. ఓకే, ఇప్పుడు అశోక్ సార్ వైఫ్ సునీత గారు చెప్పింది విన్నాం కదా. దాదాపు 9వ రోజు దీక్ష. ఇప్పటి వరకు అయితే సార్ని మేము నేనైతే వద్దంటున్నాను, పిల్లలు కూడా వద్దున్నా కూడా సార్ చాలా మొండిగా వివరిస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు నిరుద్యోగులకు సంబంధించి డిమాండ్లన్నీ పరిష్కరించేంత వరకు దీక్ష కొనసాగుతుందని చెప్తున్నారు. మొత్తం బీపీ డౌన్ అవుతుంది. ఇంతవరకు బ్లడ్ చెకప్ కూడా చేయట్లేదు. మేమే ప్రైవేట్ ల్యాబ్ నుంచి కొంత సిబ్బందిని తీసుకెళ్ళి మేమే ఈరోజు బ్లడ్ టెస్ట్ కూడా చేశామని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం, ఒకసారి అశోక్ సార్ కూడా ఫోన్ చేసే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అశోక్ సార్ కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఎన్నో రోజు సార్ ఈరోజు దీక్ష? ఓకే, ఎందుకంటే దీక్ష ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? మేము మేడంతో మాట్లాడాము. మీ వైఫ్ సునీత గారు కిందికి వచ్చారు. మేడం కూడా చెప్తున్నారట కదా రోజు దీక్ష వద్దని చెప్పేసి. ప్రభుత్వం ఏం స్పందిస్తలేదు. మీ ఆరోగ్యం కూడా బాగాలేదు, బీపీ డౌన్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయని మేడం చెప్తున్నారు. సార్ మరి దీక్ష విరమించవచ్చు కదా? విద్యార్థులు ఒక లక్ష్యం కోసం కూర్చున్నాం. లక్ష్యం నెరవేరకుండా ఎలా దీక్ష విరమించాలి? ఈ మండి ప్రభుత్వాలను దించాలంటే మరి ఫైనల్ ఆయుధం హంగర్ స్ట్రైక్ కదా. అంటే మీరేమో దీక్ష చేస్తున్నారు, వైపు ఏమో సీఎం దొంగ దీక్షలు అని చెప్పేసి ఆ సీఎం కొందరు ఇన్స్టిట్యూట్లు కావాలని రెచ్చగొడుతున్నాయి, 100 కోట్లు సంపాదించుకోవడం చెప్పేసి సీఎం ఆరోపిస్తున్నారు. సీఎం కు పరిపాలన చేయడం రావడం లేదు. ఆయన చేయకుండా రాజకీయ ప్రసంగాలు మాత్రమే చేయడానికి పనికొస్తాడు. ఆయన అడ్మినిస్ట్రేషన్ పనికిరాడు. అడ్మినిస్ట్రేషన్ ఉంటే వాస్తవంగా ఇంటెలిజెన్స్ ద్వారా నివేదిక తెప్పించుకొని ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన పక్కన ఉన్న కోటరీ ద్వారా పరిపాలన చేసి ఇట్లనే ఉంటది. నిరుద్యోగులు మొన్న 10,000 మంది రోడ్ల మీదకి వస్తే మీరు 10,000 మందిని పోలీసులు వాడుకున్నారు. మరి ఇప్పుడు రాజకీయ నాయకులు అయితే ఉంటే 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, 10,000 మంది అయితే ఉంటారు కదా. అంటే కేవలం ఇన్స్టిట్యూషన్లు కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం రెచ్చగొడుతున్నారు, కావాలని రెచ్చగొడుతున్నారని సీఎం అంటున్నారు. ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఉద్యమంలోకి రాలే. నేను ఒక్కరిని మాత్రమే వచ్చిన. నేను ఇవాళ వచ్చింది కాదు. నేను గత 4-5 ఏళ్లుగా నేను బతుకు తెరువు కోసం ఇన్స్టిట్యూట్ నడుపుతూ పిల్లల కోసం కొట్లాడుతున్నా. లాస్ట్ గవర్నమెంట్ లో కొట్లాడినా. లాస్ట్ గవర్నమెంట్ కూడా 12 కేసులు పెట్టింది, చెంచల్ కూడా జైలు పంపింది. మరి అప్పుడు తెలియదా సార్ సీఎం కి మీరు ఇన్స్టిట్యూట్ ఓనర్ అని? అప్పుడు తెలియదా? మీరు అప్పుడు కాంగ్రెస్ తో కలిసి పనిచేసారు. ఇప్పుడు మళ్ళీ కొట్లాడుతుంటే మీకు మరి ఇన్స్టిట్యూషన్ లో డబ్బులు సంపాదించుకోవడానికి 100 కోట్లు సంపాదించుకోవడానికి ఆరోపిస్తున్నారు. అప్పుడు మీకు తెలియదా? మరి అప్పుడు సీఎం కి తెలియదా మీరు అప్పుడు ఇన్స్టిట్యూట్ ఓనర్ అని? తెలుసు, అప్పుడు కూడా తెలుసు. మరి సీఎం అప్పుడు ఆ మీటింగ్ లకు వచ్చి ఎందుకు పాల్గొన్నాడు ఆయన? మరి అప్పుడు కూడా ఈయన రాజకీయ పార్టీలాగా ఆయన కూడా పాల్గొన్నాడు. ఆయన కూడా పాల్గొనొద్దు కదా. మరి ఆయన కూడా విద్యార్థులే పాల్గొనాలి కదా. మరి రాజకీయ నాయకులు ఎందుకు వచ్చారు? అద్దంకి దయాకర్ ఎందుకు వచ్చిండు? పల్మూరు వెంకట ఎందుకు వచ్చిండు? రియాజ్ ఎందుకు వచ్చిండు? వీళ్ళందరూ ఎందుకు వచ్చి రాజకీయ నాయకులు విద్యార్థుల మీటింగ్ లో పాల్గొనాల్సిన అవసరం ఏముంది? అయ్యాలనే విద్యార్థుల మీటింగ్ లో పాల్గొని రెచ్చగొట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని దొంగ మాటలు చెప్పి 25,000 మెగాడి చేసేస్తామని చెప్పి ఇలా 4,500 పోస్టులు పెంచి అది కూడా టిట్టు పెట్టి గందరగోళం చేసి వాళ్ళ ఎగ్జామ్ లకు 45 రోజులు టైం ఇవ్వమంటే ఇవ్వకుండా ఆయన రాజకీయ ప్రసంగాలు చేస్తూ ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోస్తున్నాడు. ఆయన అసలు ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోతున్నట్టుగా నాకు కనబడతా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతుండు కానీ ఆయన ముఖ్యమంత్రిలాగా మాట్లాడతలేరు. అంటే నిన్నటి వరకు కనీసం నిరుద్యోగులకు ఒక ఆశ ఉండే, సీఎం దాకా మా సమస్య పోతలేదు, సీఎం దాకా మా సమస్య పోనిస్తలే అని చెప్పేసి. బట్ నిన్న సీఎం మాట్లాడిన మాటలు చూస్తుంటే మాత్రం ఆ సీఎం సీఎం ఆల్రెడీ నిర్ణయం చెప్పేశారు. ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసే ప్రసక్తి లేదని చెప్తున్నారు. మీరు పక్క దీక్ష ఇస్తున్నారు. ఎందుకు దీక్ష విరమించవచ్చు కదా? మరి ఇంకా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు మీరు? నాకు ఎంతో కొంత ఆశ అయితే ఉన్నది నాకు. ఇవాళ నిరుద్యోగులు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లోనే యుద్ధం ప్రకటించారు. ముందు వాళ్ళకి ఇంకా ఇబ్బందులు తలెత్తబోతున్నాయి. ఇవాళ ఇంత వ్యతిరేకత పెరుగుతుంది. మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంటెలిజెన్స్ నివేదికను మీరు తెప్పించుకోవడంలో విఫలమవుతుంటారా? దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుందంటే వచ్చే 5 ఏళ్ళు ఈయనకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదనిపిస్తుంది. కనీసం
కనీస అవగాహన లేకుండా ప్రతిపక్షాల మీద కోచింగ్ సెంటర్ల మీద దుమ్మెత్తి పోసి సీఎం ఇంతవరకు ఎక్కడ చూడలేదు. వాస్తవాలు తెలుసుకునే సీఎం చూసినా కానీ మరి పక్క సీఎం మీ యొక్క గురుగారు అయినటువంటి ఆయన 16,000 టీఎస్ ఎమ్మటే ప్రకటించిండు. మరి గ్రూప్ 2 వాయిదా వేసిండు. మరి ఆయనకు పరిపాలన చేత కదా, మరి నీకు చేత కదా, ఒకసారి అర్థం చేసుకోండి. మరి పక్క ముఖ్యమంత్రి 1:12 ఉంటే 1:100 ఇచ్చిండు. టీఎస్ ఎమ్మటే వేసిండు. గ్రూప్ 2 వాయిదా వేసిండు. మరి చంద్రబాబు కంటే నువ్వు గొప్ప పాలకుడు ఏం కాదు కదా. నువ్వు అంటే నిన్న పరీక్షలు రద్దు చేస్తే పిల్లలే నష్టపోతారు దీనివల్ల అని చెప్పేసి అంటలేరు. 45 రోజుల టైం ఇవ్వమంటున్నారు. డిఎస్సిలో 45 రోజులు టైం ఇవ్వమంటున్నారు. గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచమంటున్నారు. మరి నువ్వు 400 పోస్టులు పెంచలేవు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా పెంచుతావు? కాబట్టి వీళ్ళకు శాతన కావడం లేదు. ఆ ఉద్యోగాల గురించి అవగాహన లేదు. ఆయన చుట్టూన్న కోటరీ అట్లే ఉంది. వ్యవస్థే దుర్మార్గంగా తయారైంది. ముందు వీళ్ళు ఇట్లనే మాట్లాడితే మాత్రం విద్యార్థులంతా రోడ్ల మీదకి వస్తే వీళ్ళకు పరిపాలన చేయడం కూడా కష్టమైన పరిస్థితి నెలకొంటది. వీళ్ళు ఇమ్మటే ఇంటెలిజెన్స్ వేగి తెప్పించుకోండి, లేదా ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి మొత్తం విద్యార్థులకు వెళ్ళి వాయిస్ తీసుకొని అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. కనీసం అంటే మీ చుట్టాలని ఎవరు రానిస్తారా? మీడియానైతే ఇక్కడ మొత్తం అబ్జెక్షన్ ఉంది. ఇంటి చుట్టూ మొత్తం పోలీసులు ఉన్నారు. దాదాపు 10-20 మంది పోలీసులు ఉన్నారు. గత 10 రోజుల నుంచి ఇదే సిచ్యువేషన్. ఎలా అనిపిస్తుంది మీకు మొత్తం? అసలు నేను ఒక దేశద్రోహిని కాదు, నేను ఒక ప్రతిపక్ష నాయకుడిని కాదు, మొత్తం బ్యారిగేడ్లు కూడా పెట్టారు. ఇంటి చుట్టూ మొత్తం బ్యారిగేడ్స్ కూడా ఉన్నాయి. మంత్రి స్థాయి వ్యక్తిని కూడా కాదు, నేను ఒక మామూలు ఒక ఫ్యాకల్టీని. మరి ప్రభుత్వం నన్ను చూసి భయపడుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. లేకపోతే ఇంత పోలీసులు బార్గేట్లు ఎందుకంటే, మరి నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే అన్ని బార్గేట్లు తీసి నన్ను విద్యార్థులకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రులు కనబడతా ఉంది. ముందు ఇవన్నీ బయటకు వస్తాయి. వాస్తవాలు జనం గుర్తుపడతారు, వెంటబడతారు. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం కదా ఇప్పుడు మొత్తం ఇంటి చుట్టూ అయితే మొత్తం పోలీస్ బందోబస్తు ఉంది. దాదాపు 10 రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. 9వ రోజు. ఎవరిని చుట్టాలను కానీ కనీసం మీడియాని కానీ ఎవరిని స్టూడెంట్స్ కూడా రానిచ్చే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మరీ దారుణంగా ఉంది. రేవంత్ రెడ్డి పాలనకు పనికిరాడు. కేవలం రాజకీయాలు తప్ప ప్రజలకు సంబంధించి కానీ నిరుద్యోగులకు సంబంధించి కానీ అతను పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన హామీలన్నీ ప్రభుత్వంకి వచ్చినాక మర్చిపోయాడని చెప్పేసి అశోక్ ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, చైతన్యపురి నుంచి.